పుట్టపర్తిలో ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ హబ్గా ఈ పుట్టపర్తిని ఎంపిక చేసుకోవడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఆ భూమి పూజలో పాల్గొన్నారు. సో ఈ ఆమ్కా అనేదే మనం చాలా గొప్పగా చెప్తున్నాం. 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసుకోవడం అనేది ఒక కళ, ఒక డ్రీమ్ని మనం కలిగి ఉన్నాము. దాన్ని సాకారం చేసుకోవడానికి తెలుగు నేలపైన ఇది జరగబోతోంది అని అంటే కనుక నిజంగా చాలా గొప్ప విషయము. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అండ్ పుట్టపర్తిలో జరిగేటువంటి ఈ హబ్ గురించి వివరాలు తెలియజేస్తారా? సాయి, నీకు తెలుసు నాకు పేరు పెట్టింది సత్యసాయి బాబా. అవునా? గిరిధరని పేరు పెట్టి చెప్పారు. నాకు అక్షరాభ్యాసం కూడా స్వామి చేశారు. కాబట్టి పుట్టపర్తితోటి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మా అమ్మ సైడు మా తాత వాళ్ళందరూ కూడాను స్వామికి చాలా దగ్గరగా ఉండేవారు. కాబట్టి పుట్టపర్తిలో ఇది రావడం అన్నది నాకు ముఖ్యంగా పర్సనల్గా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. స్వామి ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ బాగా పనిచేసేది, ఇంటర్నేషనల్ కూడా చాలా వచ్చేవాళ్ళు. కానీ స్వామి సమాధి అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ మూతపడిపోయింది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం అనేది దౌర్భాగ్యమైన విషయం. అంత మంచి అడ్వాన్స్డ్ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో రన్వే ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత దాని యూటిలైజేషన్ లేకుండా పోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఆయన చొరవ తీసుకుని దీంట్లో మన డిఫెన్స్ మినిస్ట్రీతో మాట్లాడి ఆయన భూమిని ఎంతో తొందరగా అలాట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. ఇది యాక్చువల్గా తమిళనాడుకు వెళ్ళవలసింది. తమిళనాడుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒక గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆమ్కా అనేది ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్. అది ఇప్పుడున్నది మనకు తేజస్ ఏదైతే ఉందో అది మనకు హెచ్ఏఎల్ బెంగళూరులోను, తర్వాత మనకు నాసిక్లోను అసెంబ్లీ అవుతుంది. కానీ నెక్స్ట్ జనరేషన్ ఆమ్కా అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే రాబోతుందో అది 5th జనరేషన్ అందామా, 5.5 జనరేషన్స్ అందామా మనకు తెలియదు. బహుశా దాంట్లో 6th జనరేషన్ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. దాని ప్రోటోటైప్స్కి ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థకి అప్పచెప్పింది. అది హెచ్ఏఎల్కి ఇవ్వలేదు. ప్రోటోటైప్ వచ్చిన తర్వాత దాన్ని ఫైనల్గా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అనేది ఇంకా తేలలేదు. మరి ప్రోటోటైప్ చేసిన కంపెనీలే మ్యానుఫ్యాక్చర్ చేస్తాయా, లేకపోతే దాంట్లో హెచ్ఏఎల్ కూడా బిడ్డింగ్ చేయవచ్చు, లేదా 2-3 కంపెనీలు కలిపి స్ప్రెడ్ చేస్తారా, కన్సార్టియంగా వస్తారా, ఇంకా తెలియని విషయం. ప్రస్తుతానికి ఓన్లీ ప్రోటోటైప్ చేయడానికి మాత్రమే ప్రైవేట్ రంగ సంస్థలకు ఇచ్చినటువంటి విషయం. కానీ ముందస్తుగానే పుట్టపర్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రమారమి 650 ఎకరాల భూమిని వాళ్ళు కేటాయించడము, ముందర 150 ఎకరాలు కేటాయించడం, పక్కన ఉన్నటువంటి ఇంకో 200-300 ఎకరాల అధిక్రమణ దాన్ని టేక్ ఓవర్ చేయడము, ఇలా మొత్తం కలిపి ఓవరాల్ 650 ఏకర్స్ దీనికోసం ఇయర్మార్క్ చేశారు. దాంట్లో ఒక 300 ఎకరాల పైచీలకు ప్రైవేట్ రంగ సంస్థలకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో దీని ఎకో సిస్టమ్ ఉంటుంది కదా. ఆమ్కా అంటే నట్టు బోల్టు స్క్రూతో సహా ఒక కంపెనీ చేయదు. అది దానికి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. దాంట్లో న్యూమాటిక్ వాల్స్ కావచ్చు, దాంట్లో కమ్యూనికేషన్ కేబుల్స్ కావచ్చు, దానికి కావాల్సిన మనకు చిప్ సంబంధించిన విషయాలు కావచ్చు, సీట్ అసెంబ్లీస్ కావచ్చు, దాని ఇంజనీరింగ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫ్యాబ్రికేషన్ కావచ్చు, చాలా అంశాలు ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడాను ఎకో సిస్టమ్ రావడానికి కావాల్సినటువంటి వసతులు కలిగించడానికి కోసం అని చెప్పి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. పుట్టపర్తి మనకు బెంగళూరుకి చాలా దగ్గర. మనం చూస్తే కనుక మనకు హోసూర్ తమిళనాడులో ఉంటుంది, బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అది హోసూర్ విపరీతంగా డెవలప్ అయింది. తమిళనాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. బెంగళూరులో రెసిడెంట్స్ ఉంటూ వాళ్ళు హోసూర్లో పనిచేసేవాళ్ళు, అది డెవలప్ అయింది. కానీ దురదృష్టవశాత్తు అది ఆంధ్రప్రదేశ్ సైడ్ డెవలప్ అవ్వలేదు. అది ఇప్పుడు పుట్టపర్తి వచ్చింది కాబట్టి చాలామంది బెంగళూరులో ఉంటూ వాడు పుట్టపర్తిలో వచ్చి పనిచేసి ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుట్టపర్తి డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి అవకాశాలు మిగతా ప్లేసెస్ కంపేర్ చేసి చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాని రన్వేని ఇంకా 10,000 మీటర్లు పొడిగించే దిశగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, రోడ్డు వ్యవస్థ అంతా చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి పరిణామం. దీనివల్ల ఇక్కడ ఉపాధి కలిగించడమే కాదు, యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, టెక్నాలజీ డివాల్వ్ అవుతుంది. పర్ఫెక్ట్. సో అందుకని ఈ దృష్ట్యా మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఒక మంచి అద్భుతమైన వరం కింద మనం భావించాలి. రమారమి 7,000 పైచీలకు దీంట్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు, డైరెక్ట్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇండైరెక్ట్గా దానికి 3 రెట్లు 4 రెట్లు ఉంటుంది మనకి. సప్లై చైన్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, ఏసీలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్నామంటే ఇంకా అది ఒక కనీసం 3-4 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ఎకో సిస్టమ్, ఒక మనకు ఏరోస్పేస్, అది కూడా డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా
ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి డెవలప్ అవడం అనేది చాలా మంచి శుభపరిణామం. స్వామి యొక్క ఆశీస్సులు దీనికి తప్పకుండా ఉంటాయి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే చెప్పారు ఆయన స్పీచ్లో. ఇది సత్యసాయిబాబా నడియాడినటువంటి ఒక పుణ్యభూమిలో మనం పెడుతున్నాము ఈ అద్భుతమైనటువంటిది అని ఆయన స్పీచ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు మీరు సర్దార్ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారిని పొగిడారు. ఆంధ్రప్రదేశ్కి ఆయన అంత ఫోకస్ పెట్టి దాన్ని తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆమ్కా రోల్అవుట్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర అన్నది మనం అందరం కూడాను హర్షించదగ్గ. దీంట్లో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. సతీష్ రెడ్డి గారు అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి. కరెక్ట్. ఆయన గతంలో డిఫెన్స్ మినిస్టర్ కూడా డిఆర్డిఓ చైర్మన్ ఉండేవారు, ప్లస్ డిఫెన్స్ మినిస్టర్ అడ్వైజర్ కూడా ఉండేవారు ఆయన. సో తప్పకుండా ఇది మన తెలుగు రాష్ట్రాలు రావడం అనేది మనం అందరం కూడా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి నిర్ణయానికి శంకుస్థాపన చేసినందుకు మనం దానికి అభినందనలు తెలుపుతాం. కరెక్ట్. యాక్చువల్లీ ఇది అన్ని వార్తాంశాల్లో భాగంగానే దీన్ని కూడా చూస్తూ తెలుగు ప్రసార మాధ్యమాల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఏదో అక్కడ శంకుస్థాపన చేస్తారు, ఇంకొక దగ్గర ఏదో ఒక ఇనాగ్రేషన్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో వెళ్తారు, ఏదో సెంట్రల్ మినిస్టర్ వస్తారు అన్నట్టుగానే చూడకుండా ఆమ్కా అనేది భారతదేశాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది రక్షణ విభాగంలో. కదా సార్, దీని ఇంపార్టెన్స్ గురించి ఒక మాట చెప్పండి. అది మనకు టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏవియానిక్స్, తర్వాత మనకు వచ్చేటువంటి ఈ హైపర్సానిక్, సూపర్సానిక్ టెక్నాలజీని వాడుకోగలిగినటువంటివి, మనకు క్లౌడ్ కంప్యూటింగ్, ఇటువంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ మనం కంపెనీలు వచ్చి స్టార్ట్ చేసి వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి దోహదం చేసేటువంటి ఒక పరిస్థితులు వస్తున్నాయి మనకి. కరెక్ట్. సో దాంతో ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టామంటే అది వేరే విషయం, ఫ్యాక్టరీ కాదు, ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అల్టిమేట్గా ఎవరు దీన్ని అసెంబ్లీ చేస్తారో మనకు తెలియదు. అసెంబ్లింగ్, టెస్టింగ్, మనకి ఇది కూడా చాలా కీలకమైనది. అసెంబ్లింగ్ చేయొచ్చు, కానీ టెస్టింగ్ మనం ఏం చేస్తున్నాము? ఫర్ ఇన్స్టెన్స్ మనకు కావేరీ ఇంజన్ టెస్ట్ చేయాలి. కావేరీ ఇంజన్ టెస్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తుంది? అది రష్యాకి పంపిస్తున్నాం మనం. మన దగ్గర టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా లేవు. అందుకని ఇక్కడ అసెంబ్లీ, టెస్టింగ్, ఇంటగ్రేషన్, ఇవన్నీ డిఫరెంట్ అంటే ఇన్ని సబ్ అసెంబ్లీస్ అన్నీ వస్తే వాటిని ఇంటగ్రేట్ చేయడము, టెక్నాలజీస్ని ఇంటగ్రేట్ చేయడము, మిసైల్స్ని ఇంటగ్రేట్ చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అసెంబ్లీ, ఇంటగ్రేషన్ అండ్ టెస్టింగ్ మూడు కూడా ఇక్కడ చేయబోతున్నారు. కాబట్టి ఇది ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అది చాలా పెద్ద పరిణామం కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.